సో ఇలాగే వెళ్తున్నానా, బాగున్నానా? ఇలాగే వెళ్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. అందరూ నన్ను ఏంటి పిచ్చి పట్టిందో అనుకుంటారు. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఓకేనా. సో ఆ వీడియో ఈ వీడియో సారీ ఆ వీడియో కాదు ఈ వీడియో ఓకే. నాకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఎంత బాగున్నాయో క్యూట్ గా. వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ఏంటి ఇలా ఉన్నాను, డిఫరెంట్గా అనుకుంటున్నారా? సో ఈరోజు నేను ఫ్యామిలీ స్టార్స్ అనే గేమ్ షోకి వెళ్తున్నాను అనమాట. సో ఇలాగే వెళ్తున్నానా, బాగున్నానా? ఇలాగే వెళ్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. అందరూ నన్ను ఏంటి పిచ్చి పట్టిందో అనుకుంటారు. కాకపోతే కొంచెం షోకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం హెయిర్ అండ్ స్కిన్ కొంచెం చాలా రోజులు అయిపోయింది కదా, స్కిన్కి కొంచెం ట్యాన్ అయిపోయిందని స్కిన్కి ఫేస్ ప్యాక్ అలా పెట్టాను అనమాట. ఏం ఫేస్ ప్యాక్ అనేది మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియోలో కానీ లేదా స్పెషల్గా దీనికోసమే కానీ ఏదైనా షార్ట్లో కానీ వీడియో చేసి పెడతాను. హల్దీ ఫేస్ ప్యాక్ పెట్టాను, ఏం కలిపానని చెప్తాను. ఓకే, హెయిర్ ఏమో మీకు ఆల్రెడీ తెలుసు కదా, హెన్నా నేను పెట్టాను, ఎలా పెడతాను, ఏం మిక్స్ చేసి పెడతాను అని చెప్పేసి. సో అదనమాట, కొంచెం షైనీగా బార్గండీ కలర్లో రెడ్గా కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి హెయిర్ కూడా ఇలా ప్యాక్ పెట్టాను అనమాట. సో ఈరోజు కుదిరితే నేను మీకు మేకప్ కూడా చూపించాలి అనుకుంటున్నాను. టైం ఉంటే చూపిస్తాను, లేదంటే దానికోసం ఒక మంచి వీడియో చేసి పెట్టేస్తాను. ఓకేనా? సో దానికి సంబంధించి డ్రెస్, జ్యువెలరీ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత. ఓకేనా? సో ఆ వీడియో ఈ వీడియో సారీ ఆ వీడియో కాదు ఈ వీడియో ఈ వీడియో చూస్తూ ఉండండి కంటిన్యూగా. ఓకే ఓకే, నా హెడ్ బాత్ అయిపోయింది అండ్ నా ఫేస్ చూసా ఎలా ఉంది? మా పింపుల్స్ తెలుస్తున్నాయి కదా, అంతా పిగ్మెంటేషన్, పింపుల్స్, మార్క్స్ అంతా అయిపోయింది. అందుకే పెడుతున్నాను అనమాట హల్దీ ప్యాక్ డైలీ న్యాచురల్గా ఇంట్లోనే పెడుతున్నాను. సో కొంచెం టైం పడుతుంది ఇవన్నీ పోవడానికి, కానీ వెళ్తాయి. ఎందుకంటే ఇదివరకు నేను అట్లాగే చేశాను, టైం పట్టింది కానీ వెళ్ళిపోయాయి. సో అందుకోసమని వేరే ఏం కాకుండా క్రీమ్స్, డాక్టర్ ఇచ్చాడు క్రీమ్స్, కానీ అవి ఏం కాకుండా ఇలా హల్దీ ప్యాక్ వాడుతాను అనమాట. తొందరగా కాకపోయినా కొంచెం లేట్ అయినా తగ్గాలి. షూటింగ్లో అంటే మేకప్తో కవర్ చేస్తాను కాబట్టి. సో అదనమాట. ఇంకా హెయిర్ ఏమో ఇలా ఉంది. ఇంకా హెయిర్కి ఇంకేమైనా చేయడం ఏంటి అనేది తర్వాత విషయం చూద్దాము. సో నా కాస్ట్యూము ఈ ఫ్యామిలీ స్టార్ షో కోసమని నేను నిన్నే వెళ్ళి పర్చేస్ చేసుకొని వచ్చాను అనమాట. సో అది అందుకని పర్టిక్యులర్గా చెప్తున్నాను. సో అంటే వేరే కాస్ట్యూమ్స్ ఉన్నాయి కానీ అన్నీ వేసినవేమో అన్న ఫీలింగ్. ఇంకొక 2-3 కాస్ట్యూమ్ వెయ్యని కూడా ఉన్నాయి. కాకపోతే దానికి గేమ్స్ ఆడాలి అవి ఇవి అనేసరికి గేమ్స్ కొంచెం ఎలా ఉంటాయి ఏంటనేది మనకు ఐడియా లేదు, ఇబ్బంది పడుతుందేమో. కొంచెం ప్యాంట్ లాగా చుడిదార్ లాగా అట్లా ఉండాలనుకున్నాను. మిగతా నా దగ్గర అన్నీ కూడా క్రాప్ టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు వెయ్యనివి అంటే క్రాప్ టాప్సే ఉన్నాయి. అది కాకుండా ఇది కొంచెం ప్యాంట్ లాగా కావాలి అని చెప్పేసి పట్టియాల ప్యాంట్ ఎనీథింగ్ అలా తీసుకున్నాను అని ప్లాజో కానీ పట్టాలనుకుని ప్లాజో తీసుకున్నాను అనమాట. సో అది ప్రైస్ ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి చూపిస్తాను. అరేంజ్మెంట్స్ అయితే ఇలా చేసుకున్నాను. సో ఇదనమాట నా కాస్ట్యూము. ఇది వెళ్ళి నిన్న వెతికి కొన్నాను. నాకు ప్లాజోలో కావాలి ఆర్ పట్యాలలో కావాలని కొంటే ఇది వచ్చింది. అయ్యో, కరెక్ట్గా నా డ్రెస్ బెడ్షీట్లో కలిసిపోయింది. నా బెడ్షీట్లో సో జ్యువెలరీ ఇవన్నీ అనుకుంటున్నాను. ఫైనల్గా ఏమేస్తానో తెలియదు. ఇది 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 సో ఇది అనమాట. సో మేకప్ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు కుదరట్లేదు. వాళ్ళు తొందరగా వచ్చేసేయండి అంటున్నారు. కాకపోతే ఇక్కడే మేకప్ చేసుకొని వెళ్దామని, కానీ కొంచెం డీటెయిల్గా చూపించాలి కాబట్టి మేకప్కి వీడియో చేయడానికి టైం పడుతుంది. సో ఇంకొక వీడియో చేస్తాను మేకప్ సంబంధించింది. ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఓకేనా? మిగతా అంతా మళ్ళీ మాట్లాడతాను. ఎందుకు చాలా హ్యాపీగా ఉందంటే చాలా రోజుల తర్వాత నేను ఈ టీవీలోకి మళ్ళీ ఒక షో ద్వారా వెళ్తున్నాను. చాలా రోజులు అయిపోయింది.
ఈటీవీలో సీరియల్స్ చేసి షోస్ చేసి. సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కాబట్టి హ్యాపీగా ఉందన్నమాట. సో అది మేకప్ ఇదంతా ఇందులో చూపిద్దాము. నేను ఎప్పుడు మేకప్ కూడా చూపించలేదు కదా అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. నేను ఇంట్లోనే మేకప్ చేసుకున్నాను. అక్కడికి వచ్చాక మేకప్ చేసుకుందాం అనుకుంటే సరే నేను ఇంట్లోనే రెడీ అయ్యి వస్తాను అన్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసేయండి అన్నారు. ఇక్కడ టైం కుదరలేదు, ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. సో ఈ షో కోసమని ఈ కాస్ట్యూమ్ కూడా కొనుక్కున్నాను. సో నేను మళ్ళీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ కాస్ట్యూమ్ మీకు ఇన్స్టాగ్రామ్లో నేను పెడతాను, ఒకసారి నా కాస్ట్యూమ్ చూడండి. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇల్లు కొనుక్కున్నాను అనమాట. అరే ఏంట్రా ఇది, దీని ప్రైస్ ఏంటి అనేది నేను ఎండింగ్లో చెప్తాను. అక్కడ నేను ఎంత షూట్ చేస్తానో ఏంటో కూడా నాకు తెలియదు. షూట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అనుకోకుండా సరే షూట్ చేసి పెడదాము అనేసి అనిపించింది. ఫస్ట్ వద్దా అనుకున్నాను, సో చూపిద్దాం అనుకున్నాను. సో అదనమాట. సో ముందు చూస్తూ ఉండండి, ఓకేనా? బాయ్. ఇదన్నమాట మా మేకప్ రూమ్. కానీ టైం లేదు, కూర్చొని కొంచెం హెయిర్ స్టైల్ చేసుకుందాం అనుకున్నాను, లేకపోతే టైం లేదు, రెడీ అని చెప్పేశారు. సో ఆన్ టైంకి వచ్చాను అనమాట ఎగ్జాక్ట్గా. సో నాకు కూడా హెయిర్ బాగానే ఉంది కదా అనిపించింది. సో అదనమాట. నాకు కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నాను, కాకపోతే లేదు. కొంచెం రెడీ అంటున్నారు. రీల్ చేసుకుందాం అనుకున్నాను, అది కూడా కుదరట్లేదు. 2-3 ఫొటోస్ మాత్రం దిగుతాను. సో అది నేను ఇంకా చూపిస్తూ ఉంటాను, ఓకే? ఓకే, నాకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఎంత బాగున్నాయో, క్యూట్ గా అందరికీ ఇచ్చారు ఇక్కడ. సో నాకు కూడా ఇస్తున్నారు. అసలు ఎక్కడ పొగట్టుకోకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా చేశారు, ఇంత బాగా బయట అస్సలు దొరకదు. ఎంత బాగుంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే గాయస్, సో షో చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము. అందరము సీనియర్స్ ఉన్నాము, అందరు తెలిసిన వాళ్ళము. సో చాలా బాగా అనిపించింది. 3 రౌండ్సే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది నిజంగా. కాకపోతే ఎక్కువ షూట్ చేయలేకపోయాను నేను అక్కడ, ఎందుకంటే అందరూ అంటే వెంటనే షార్ట్, అసలు గ్యాప్ లేదు మాకు. గ్యాప్ లేకుండా షూట్ చేసేసరికి టైం సరిపోలేదు. సో టైం సరిపోనందుకు అందరితో మాట్లాడించేది కూడా కుదరలేదు. ఒకసారి మధ్యలో చిన్న బ్రేక్ దొరికితేనే, ఒకసారి ఇలా వాష్రూమ్కి వెళ్ళి వస్తే కూడా కొంచెం టైం దొరకలేదు అనమాట. సో అందరితో మాట్లాడిద్దామని కూడా అనుకున్నాను. కొంతమంది చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి. కాకపోతే ఎంతవరకు షూట్ చేయగలిగానో అంతవరకు షూట్ చేశాను అనమాట. సో ఈ వీడియో అలా ఉంది. సో నేను ఈ డ్రెస్ మీకు నేను కాస్ట్ చెప్తాను చెప్పాను కదా. ఎంత అనుకుంటున్నారు మీరు? ఈ డ్రెస్ కాస్ట్ 4000. యాక్చువల్గా నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలనిపించింది. బోల్డెన్ డ్రెస్లు ఉన్నాయి, కాకపోతే ఒక 3-4 డ్రెస్సెస్ బాగా హెవీగా ఉన్నాయి. అండ్ అదే కాకుండా హెవీనెస్ అనే కాకుండా వర్షం పడుతుంది, మళ్ళీ ఒకవేళ వర్షం పడితే డ్రెస్ అంతా పాడైపోతుంది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని వెళ్ళి నిన్న మరీ షాపింగ్ చేశాను అనమాట నేను. సో అయితే అయింది. షో అయితే బాగా కనిపించాలి, షో బాగా చూస్తున్నారు కదా అందరూ, నేను కూడా బాగా కనిపించాలి అని చెప్పేసి ఈ డ్రెస్ 4000 పెట్టి తీసుకున్నాను అనమాట. మా అన్నయ్యకి బాగా నచ్చింది ఈ కాస్ట్యూమ్. మా బ్రదరే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మామూలుగా నాకు క్రాప్ టాప్ అనేది కామన్ నా దగ్గర ఉంటుంది, ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. సో అందుకని కొంచెం డిఫరెంట్ కోసం అనేది తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా డ్రెస్ ఎలా ఉంది అనేది వర్తబుల్లా కాదా కూడా చెప్పండి. 4000 కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టానని ఫీలింగ్ ఉంది, కానీ టైంకి దొరకాలి కదా మళ్ళీ, అందుకని పెట్టి తీసేసుకున్నాను. సో అదనమాట. సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పటివరకు మీరేం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చూడడం కూడా నా వీడియోస్ మర్చిపోకుండా చూడండి, ఓకేనా? స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ శ్రీలత పూతని కూడా ఫాలో అవ్వండి. స్టైలిష్ శ్రీలత ఫేస్బుక్, అలాగే పూదరి శ్రీలత ఫేస్బుక్ రెండింటిని కూడా ఫాలో అవ్వండి. ఓకే దెన్ ఉంటాను మరి, బాయ్.